అలానే మిస్సెస్ ప్రిన్సిపల్ రూపారెడ్డి, నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ ఈవిడ, కొండమండే మల్లేపల్లి మండలం హెడ్ క్వార్టర్లో ఆ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఈవిడ చాలా కాలంగా స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఈవిడ రీసెంట్గానే మర్డర్ గురయ్యారు, హత్య చేశారు ఎవరు. ఆ హత్య చేసినటువంటి వాళ్ళు 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ కల యువకుడు అనేది పోలీసులు ప్రాథమికంగా ఇప్పుడు లేటెస్ట్గా గుర్తించారు. మా 20 నుంచి 25 సంవత్సరాల యువకుడు ఎవరు అనే దాని మీద ఇప్పుడు అన్వేషిస్తూ ఆ స్కూల్లో నాగార్జున గ్రామర్ స్కూల్లో 2010 నుంచి 2026 వరకు ఉన్నటువంటి విద్యార్థుల లిస్ట్ని తనిఖీ చేస్తున్నారట పోలీసులు. అంటే ఈ విద్యార్థులే, స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల్లోనే ఒకళ్ళు ఈ పని చేసి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం మరి పోలీసులకి వచ్చి ఉంటుందేమో. అందుకే 2010 నుంచి 2026 వరకు ఉన్నటువంటి లిస్టు, మొత్తం స్కూల్స్కి సంబంధించినటువంటి మొత్తం విద్యార్థులకు సంబంధించిన లిస్టు వాళ్ళు తనిఖీ చేస్తున్నారట. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. యాక్చువల్గా ఎర్ర చొక్కా వేసుకున్నటువంటి యువకుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో తచ్చాడుతూ కనిపించాడు. ఆ ఎర్ర చొక్కా యువకుడు ఎవరు అనే దాని మీద పోలీసులు కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఏజ్ని గమనించి 20 నుంచి 20 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి యువకుడే ఈ 27 కత్తిపోట్లతోటి ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపాడు అనేటువంటి ఒక ఒపీనియన్కి పోలీసులు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అతను తొడుక్కున్నటువంటి చేతి గ్లౌజులు, ఈ గ్లౌజుల్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ గ్లౌజుల సైజు ఎంత, దాన్ని బట్టి ఆ యువకుడు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకుడు ఈ గ్లౌజులను ఉపయోగించి మర్డర్ చేసి ఉంటాడు అనేటువంటి ఒక అభిప్రాయానికి పోలీసులు వస్తూ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు ఈ కేసులో. అంతేకాదు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది అనుమానితులు కానీ, ఆ జేబీ నగర్లో ఉండేటువంటి వాళ్ళు, కొండ మల్లేపల్లి మండల హెడ్ క్వార్టర్లో జేబీ కాలనీ ఉంది. ఆ జేబీ కాలనీలో ఉండేటువంటి అనేక మందిని విచారించడం జరిగింది. రూపారెడ్డి ఎవరెవరితోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా ఆవిడ బయటికి వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్తుంటారు, ఎప్పుడు వెళ్తుంటారు అనేటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు పోలీసులు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు ఇప్పుడు లేటెస్ట్గా. వీళ్ళు కూడా రూపారెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఫైండ్ అవుట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్కూల్ రికార్డ్స్ని తిరిగేస్తున్నారు. అంటే స్కూల్లో చదివినటువంటి వాళ్ళే ఈ పని చేసి ఉండొచ్చు అనేటువంటిది మరి ఒక కొత్త అనుమానం వస్తుంది. ఒకవైపు రూపారెడ్డి హస్బెండ్ రాజేందర్ రెడ్డి మొబైల్ డేటాని మొత్తం రివ్యూ చేస్తున్నారు. ఆయన మొబైల్లో ఉండేటువంటి సమాచారాన్ని అంతా కూడా సెట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎవరెవరితోటి కాంటాక్ట్ ఉన్నారు, ఆయన మెసేజ్లు ఎవరెవరికి పెట్టారు, ఈ మొత్తం కూడా సెట్ చేస్తున్నారు. ఇంకొకవైపు రూపారెడ్డికి సంబంధించినటువంటి మొబైల్ ఆనవాళ్ళు, వీటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం, ఆవిడ ఎవరితోటి ఎక్కువగా టచ్లో ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు. మరోవైపు వాళ్ళ అబ్బాయి ఇక్కడ గుర్రంగూడలో చదువుకుంటూ ఉంటాడు ఇంట్లో. అతను అభినయ్ రెడ్డి, అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే ఈ విచారణ జరుగుతోంది. వాస్తవంగా గత శనివారం కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు గుర్రంగూడకి వచ్చి రూపారెడ్డి, ఆమె హస్బెండ్ రాజేందర్ రెడ్డి, కుమారుడు అభినయ్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. సాటర్డే, సండే, మండే కూడా ఉన్నారు. మంగళవారం రోజు అంటే ట్యూస్డే మార్నింగ్ కేవలం రూపారెడ్డి మాత్రమే కొండమల్లేపల్లి వచ్చారు. హస్బెండ్ మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయాడు. కరెక్ట్గా ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే పోలీసులు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆయన మొబైల్ అన్నింటినీ ఆయన కూడా అదుపులో తీసుకుని విచారించారు. ఆయన మొబైల్లో ఉండేటువంటి సమాచారాన్ని అంతా కూడా రిట్రీవ్ చేస్తున్నారు. మంగళవారం స్కూల్కి వెళ్ళారు ఆవిడ. స్కూల్కి వెళ్ళి సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పి, స్కూల్లో ఉండేటువంటి సహచరులకు చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళారు. కరెక్ట్గా ఆ ఫ్రెండ్స్ ఎవరు, ఆ
ఆ గంట ముందు దాదాపు 5:18 ఆవిడ ఇంటికి వెళ్ళారు అని చెప్పి తెలుస్తోంది. ఆ 5:18 ముందు ఈవిడ కొండమల్లేపల్లి దగ్గర ఉన్నటువంటి నాగార్జున గ్రామర్ స్కూల్ ఏదైతే ఉందో ఆ గ్రామర్ స్కూల్లో ఈవిడతోటి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి చెప్పారు ఈవిడ స్నేహితులు వస్తున్నారు నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఎవరికి చెప్పారు అనే కోణం నుంచి కూడా విచారిస్తున్నారు. ఒకవైపు స్కూలు, ఇంకొక వైపు ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల నుంచి, అలాగే సీసీ కెమెరాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా సెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హంతకుడి ఆచూకీ ఉన్నది లభిస్తుందేమని చెప్పి సీసీ కెమెరాలు, ఆ ఇంట్లో ఉండేటువంటి సీసీ కెమెరాలకి చిక్కకుండా ఆ హంతకుడు జొరబడ్డాడు ఇంట్లోకి. ఇంకొక డౌట్ కూడా ఉంది. రూపారెడ్డి స్కూల్ నుంచి వచ్చి నేరుగా ఆవిడ ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వెళ్ళారా, లేదంటే ఆవిడ వెనక డోర్ నుంచి లోపలికి వెళ్ళారా అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు సీసీ కెమెరాల్లో. కారణం ఏంటంటే 5:18 కొండమల్లేపల్లి వద్ద ఉన్నటువంటి జేబీ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినటువంటి ఆమె ఏం చేస్తున్నారో తెల్లారి మళ్ళీ బుధవారం ఉదయం వరకు తెలియదు. బుధవారం ఉదయం ఆమె హస్బెండ్ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సో అంటే 5:18 నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకటి ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఒకవేళ 5:18 ఆవిడ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ మర్డర్ జరిగి ఉంటే, మధ్యలో ఒకవేళ రాజేంద్రనాథ్ రెడ్డి ఫోన్ చేసి ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి ఉండేది కాదు, ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి. అంటే రాజేంద్ర రెడ్డి మరుసటి రోజు ఉదయం వరకు ఫోన్ చేయలే. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ ఉంది. అందుకే అక్కడ అద్దెకుంటున్నటువంటి వాళ్ళతోటి ఫోన్ చేసి సమాచారం చెప్తే అక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రధాన ద్వారం కొడితే స్పందన లేదు. దాంతో చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే వెనక డోర్ నుంచి వెళ్ళినప్పుడు వెనక డోర్ నుంచి ఎంటర్ అయ్యారు. అంటే వెనక డోర్ తీసుంది, ముందు డోర్ వేసింది, వెనక డోర్ తీసుంది. వెనక డోర్ నుంచి వెళ్ళి చూస్తే కనుక ఆవిడ రక్తం మడుగులో పడి ఉన్నారు. అంటే వెనక డోర్ నుంచి హంతకుడు వచ్చాడు. మరి సీసీ కెమెరాలు వెనక లేవా, ముందు మాత్రమే ఉన్నాయా? మరి అదంతా కూడా హంతకుడికి ముందే తెలిసి ఉంటుంది. రెక్కి నిర్వహించి ఉండొచ్చు అనేది అనుమానం. మరి రెక్కి నిర్వహించినా కానీ ఒకవేళ ఈ సీసీ కెమెరాల్లో కనిపించినప్పటికీ కూడా ఆ జేబీ కాలనీలో ఉండేటువంటి మిగతా సీసీ కెమెరాలనే ట్రేస్ అవుట్ అవుతుంది. కారణం ఏంటంటే ఈవిడ నివాసం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే 2 ఎస్ఐలు, ఒక సిఐ కూడా నివాసం ఉంటున్నారు. కాబట్టి భద్రతా చర్యలు సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ. అందుకే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు లభించినటువంటి క్లూల ప్రకారం ఒక గ్లౌజ్, ఆ గ్లౌజ్ని బేస్ చేసుకొని ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసి ఈ గ్లౌజ్ సైజు, ఈ గ్లౌజ్ని వేసుకున్నటువంటి ఒక సైజుని బట్టి ఎంత ఏజ్ అతను ఈ గ్లౌజ్ని వేసుకొని ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండేటువంటి యువకుడు అని చెప్పి ఐడెంటిఫై చేసి ఇప్పుడు స్కూల్ రికార్డ్స్లో 2010 నుంచి అంటే 2010 నుంచి ఇప్పటి వరకు రోల్ ఎవరెవరై ఉన్నారు అనేది తీస్తున్నారు. అంటే స్కూల్లో చదివినటువంటి వాళ్ళే ఎవరో ఇది చేసి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం పోలీసులకు మరి ఎందుకు వచ్చిందో, మరి వాళ్ళు ఎవరిని విచారిస్తే ఇలాంటి సమాచారం చెప్పారో మరి వాళ్ళే ఈ మొత్తం మిస్టరీని ఛేదించిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషను అక్కడ స్పష్టంగా పోలీసులు అయితే చెప్పకపోయినప్పటికీ స్కూల్లో చదివినటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇది పనిచేసి ఉండొచ్చు అనేటువంటి దిశగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.